అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ మీద ఎప్పటి నుంచో కక్ష పెట్టుకున్న స్త్రీ పగ తీర్చుకోవడానికి మిమ్మల్ని మానసికంగా హాని చేసే ప్రయత్నం చేస్తుంది. అది విఫలమైతే గనక శారీరకంగా కూడా హాని చేసే ప్రయత్నాలు చేస్తుంది. మీరు మాత్రం ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గ్రహ నక్షత్రాలను బట్టి ఈ రోజు స్త్రీ వల్ల మీకు హాని కలిగే అవకాశం, చెడు కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు మీరు తప్పకుండా మెడలో కాలభైరవ రూపం ధరించాలి. ఇలా చేయటం వల్ల మీకు ఎటువంటి హాని అనేది దరిచేరదు ఎవరి వల్ల కూడా. అంతా శుభప్రదంగా అయితే ఉంటుంది. ఈ రోజు రాశివారు మాత్రము తప్పును అంగీకరించటం అని ఏదైనా తప్పు చేసినట్లయితే కనుక ఆ తప్పును అంగీకరించి మౌనం వహించటమే మంచిది. గొడవలు జరగకుండా చూసుకోవాలి. కోపాన్ని నియంత్రించుకోవాలి. విద్యార్థులు మంచి ఫలితాలు తెచ్చుకోవడానికి ఈరోజు రావి చెట్టు నీటిని రావి చెట్టు వేలకు సమర్పించాల్సి ఉంటూ దీపం వెలిగించాలి. సరస్వతి మాతకు కుంకుమ చిటికెడు, పసుపు చిటికెడు తీసుకొని పూజించి 7 అగరవత్తులను వెలిగించి రావాలి. ఇలా చేయటం వలన దోష నివారణ జరిగి విద్యార్థులు మంచి ఫలితాలను రాబట్టుకోగలుగుతారు. వారిలో ధైర్యం పెరిగిపోతుంది. కెరీర్ పరంగా ఉన్నటువంటి ఆటంకాలు తొలగించబడతాయి. విదేశాలకు వెళ్ళే ఉన్నత చదువులు అభ్యసించాలి అనుకునే వారికి ఉన్న ఆటంకాలు సైతం తొలగించబడతాయి. అర్హత కొనసాగించడం సాధ్యమవుతుంది. వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు కూడా అధిగమించడానికి మంచి ప్రవర్తనను కొనసాగిస్తారు. తెలివితేటలు ఈరోజు ప్రవర్తించడం సాధ్యమవుతుంది. ఆటంకాలు స్వయంచాలకంగా తొలగించబడతాయి. వివాహం కాని వారికి, వివాహం సిద్ధంగా ఉన్న వారికి వివాహం కొరకు మంచి సంబంధాలు కూడా కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయి. విద్యారంగంలో విజయం సాధించడం కూడా సాధ్యమవుతుంది. ఆర్థిక స్థితి బలోపేతం అవుతుంది. అందరి దృష్టి మీ వైపే ఉంటుంది. ఈ రోజు మీరు చేసే ప్రతి పని మెప్పుని పొందుతుంది. వేగవంతంగా అన్ని పనులు కొనసాగిస్తారు. సౌకర్యవంతమైన వేగాలతోటి ముందుకు సాగే అవకాశం కూడా ఉంది. కుటుంబ సభ్యులతోటి సంతోషంగా ఉంటారు. ఆకర్షణీయమైన ప్రవర్తనను కలిగి ఉంటారు. మంచి పనితీరు కూడా ఉంటుంది. లాభాల శాతం కూడా బాగుంటుంది. సాంఘికత బలోపేతం అవుతుంది. ఇక ఈరోజు ఉద్దేశించిన సమాచారం కూడా లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రవర్తిస్తున్న వారికి శుభదినముగా ఉంటుంది. ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. సక్సెస్ శాతం బాగా పెరిగిపోతుంది. ఇంటి చుట్టుపక్కల వారి మీద కూడా ఒక కన్ను వేసి ఉంచండి. బడ్జెట్ ప్రకారం నడవడం సాధ్యమవుతుంది. మంచి ప్రవర్తనను కొనసాగిస్తారు. ఇక ఈరోజు ఇబ్బందులు అయితే తొలగించబడతాయి. ఇంట్లో కూడా బయట కూడా మీ యొక్క ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మంచి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. ఆరోగ్య విషయాల్లో యోగా వ్యాయామం చేయడం వల్ల లాభదాయకంగా ఉంటుంది. లక్కీ సింక్ 27, లక్కీ కలర్ గులాబీ. పరిహారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం శుభప్రదం. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.